హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇది ఒక స్పెషల్ వీడియో, ఎందుకంటే ఎడ్యుకేషన్ అప్డేట్స్ నుంచి ఇది మనకు 100 వీడియో. సో ఇప్పటికే మనం ఎడ్యుకేషన్ అప్డేట్స్ ద్వారా 99 వీడియోస్ అయితే మీకు అయితే అందించడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు. 3 months బ్యాక్ అయితే నేను ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసినటువంటి కొత్తలో మాత్రం పెద్దగా వ్యూస్ అయితే వచ్చేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం దాదాపు మనకు ప్రతి వీడియోకు 8,000 to 10,000 వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది యూట్యూబర్స్ అయితే దీన్ని అయితే ఫాలో అవుతున్నారు. సో మంచి సపోర్ట్ అయితే ఉంది మీ నుంచి. సో మీ సపోర్ట్ అనేది ఇట్లే ఉండాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ప్రతి వీడియోని ఈ విధంగానే లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికి అయితే షేర్ చేయండి. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ అందించడానికి అయితే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా డైలీ మీకు ఈ ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు అను పబ్లికేషన్ నుండి టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, పేపర్ 1 ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పూర్తి మెటీరియల్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది మార్కెట్లోకి. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో అంతకుముందు మనకు 90 మార్క్స్ సిలబస్ తోటి అయితే వచ్చాయి. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఏదైతే మ్యాథమెటిక్స్ కంటెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంటెంట్ అండ్ ట్రైమేథర్కి సంబంధించి అయితే వీళ్ళైతే బుక్స్ అయితే రిలీజ్ చేశారు రీసెంట్గా. సో ఈ సెట్ వచ్చేసి మనకు 650 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. సో దీన్ని మీకు కొరియర్ ద్వారా అయితే వాళ్ళైతే అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీనికైతే కాల్ చేయండి. అంతకుముందు మనకు కామన్గా ఉండేటువంటి పేపర్ 1, పేపర్ 2 కామన్గా ఉండేటువంటి ఈ 3 బుక్స్ కూడా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఎవరైనా తీసుకోకుంటే మీరైతే తీసుకోవచ్చు. ఇవి కూడా 650 రూపీస్కు వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2లో వీళ్ళైతే 2 సెట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్ కాల్ చేసి మీ వివరాలు అందిస్తే వాళ్ళైతే మీకు విత్ ఇన్ షార్ట్ టైంలోనే కొరియర్ ద్వారా అయితే ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీకైతే ఇంటికే బుక్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్పై సర్కారు శీతకన్ను అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. 3 ఏళ్లుగా నోటిఫికేషన్కును 4 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూపులు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పైన విముఖత, ఎన్నికల కోడ్ అడ్డు కాదంటున్నటువంటి నిరుద్యోగులు, ఇప్పటికే కోచింగ్ బాట పట్టినటువంటి లక్షలాది మంది అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ టెట్కి సంబంధించి చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, దీనిపై ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తుందని చెప్పేసి అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. 2017 జూలై 3న చివరిసారిగా అయితే మనకు రాష్ట్రంలో టెట్ అయితే నిర్వహించారు. సో 3 ఏళ్లుగా దాదాపు 43 నెలల నుంచి టెట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ లేదు. సుమారుగా 4 లక్షల మంది పైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. పైగా పరీక్ష ఫీజు వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. అయినా టెట్ నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే వాపోతున్నారు. అయితే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పైన రాష్ట్ర ప్రభుత్వం విముఖత ప్రదర్శిస్తుందని. సో 8,972 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017 అక్టోబర్లో ఉపాధ్యాయ అర్హత భర్తీ మనకి ఏదైతే టీఆర్టీ ఉంది కదా, ఆ టీఆర్టీ అయితే ప్రకటించింది. ఆ నియామకాలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని పోస్టులకు ఇంకా భర్తీ చేయాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. సో ఇంకోవైపు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. అన్ని శాఖల్లో ఉపాధ్యాయ పదోన్నతులు అంటే అన్ని శాఖల్లో ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులు చేపడుతున్నా కానీ ఇక్కడ మనకు విద్యాశాఖకు సంబంధించి మాత్రం ఈ పదోన్నతుల ప్రక్రియ అయితే చేయట్లేదు. సో ఈ విధంగా చేస్తే ఖాళీలు ఏర్పడతాయని పదోన్నతులను చేపట్టడం ద్వారా ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. సో మరికొన్ని ఖాళీలు కూడా ఏర్పడతాయి కదా. సో ఇదైతే ఉపాధ్యాయులకు సంబంధించి పదోన్నతులు అయితే చేయట్లేదని చెప్తున్నారు. ఆ ఖాళీల భర్తీకి టీఆర్టీ ప్రకటించాలని ప్రభుత్వం అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరుగుతుందనే టెట్ నిర్వహించడం లేదని చెప్పేసి వాయిదా వేస్తుందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళకి చెప్తున్నారు. సో అభ్యర్థుల ఆశలపై నీళ్లంటూ మరొక చూడవచ్చు. ఇక్కడ అంటే మనకు త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మన కేసీఆర్ గారు అయితే ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ కొలులు 12,000కు పైగా వస్తాయని చెప్పేసి గురుకులాల్లో కూడా మనకు పోస్టుల భర్తీ అవుతాయని చెప్పేసి చాలామంది భావించారు. టెట్ నిర్వహణ కూడా పాఠశాలలో అంటే దానికి సంబంధించి కూడా టెట్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో బట్ ఈ కోవిడ్ నేపథ్యంలో మనకు దీన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారని చెప్పేసి కూడా మనం రీసెంట్గా అయితే న్యూస్ చూసాం. బట్ ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉందని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది టెట్కు వర్తించదు అన్నమాట. ఎందుకంటే ఈ టెట్కి సంబంధించి మనం చూసినప్పుడు ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది, ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే కాదు. టెట్ నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ వర్తించదు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, తర్వాత ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వరుసగా ఉంటాయి. అంటే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రకటించడంతో చాలామంది ఉపాధ్యాయ అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. వారికి న్యాయం చేయాలి. లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారు అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా మంది కోచింగ్ సెంటర్ కూడా వెళ్తున్నారు. బట్ టెట్ అయితే గవర్నమెంట్ అయితే వేసుకోవచ్చు. బట్ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఉన్నవి ఖాళీ కొత్తవి రావు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇది మనకు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోస్టుల వివరాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్లు సహా
భర్తీ కాని పలు పోస్టులు, సో అవసరం బారెడు అందుబాటులో ఉన్నవి బెత్తడు అన్నట్లు ఉంది. సో మంచి కొటేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పలు పురపాలక సంఘాల పరిస్థితి ఇది. వివిధ మున్సిపాలిటీల్లో కీలకమైన కమిషనర్ పోస్టుల్లో సగం మందికి పైగా ఇన్ఛార్జ్లే ఉండడం పాలనను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొత్త పురపాలకాలు ఏర్పడైనా తదనుగుణంగా పోస్టుల మంజూరు ఉన్నటువంటి సిబ్బంది లేక చాలామంది ఇక్కడ అపసోపాలు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 81 మంది పురపాలక కమిషనర్ అవసరం ఉంది. పదోన్నతులు ఇచ్చినా వారి సంఖ్య 20కి మించకపోదు. అయితే ఇక్కడ పురపాలక ఉద్యోగాల భర్తీ పెండింగ్లో ఉండడంతో కీలక పోస్టులను ఇన్ఛార్జ్తో నెట్టుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో ఇతర పోస్టుల్లో డిప్యుటేషన్ లేదంటే ఉన్నవారితోనే సర్దుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు కొత్త వాటిని మంజూరు అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి అయితే దృష్టికి తీసుకెళ్లారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పురపాలక కమిషనర్ల పోస్టులు 32 ఖాళీగా ఉన్నాయి. ఇవే కాక కొత్తగా మున్సిపాలిటీలు మనకు 49 అయితే రావడం జరిగింది రీసెంట్గా. సో ఇవి కూడా భర్తీ చేయాల్సి ఉంది. సో రాష్ట్రంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో అన్ని విభాగాలు కనుక చూసుకుంటే మనకు దాదాపుగా 3878 పోస్టులు అయితే భర్తీ కానున్నట్లయితే అధికారులు పేర్కొన్నారు. సో ఇదైతే మనం చాలాసార్లు చూసాం. 3000+ వేకెన్సీస్ అనేది మనకు ఏదైతే మున్సిపాలిటీలో ఖాళీ ఉన్నాయని చెప్పేసి. ఒక పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ విభాగంలోనే 650కి పైగా ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది. సో అనుబంధ విభాగాల్లోనూ అదే పరిస్థితి. కొత్తగా ఏర్పడినటువంటి 56 పురపాలకాల్లో కూడా సిబ్బంది కొరత అనేది తీవ్రంగా ఉంది. గ్రామ పంచాయతీలు పురపాలకులుగా మారినటువంటి చోట్ల గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగులు పురపాలక శాఖలకు విలీనమయ్యారు. ఇలాంటి చోట్ల ఇన్ఛార్జి కమిషనర్లు కాక 2-3 ఉద్యోగులతోటే కార్యకలాపాలు అయితే నడిపిస్తున్నట్టు ఇక న్యూస్ అది ఇవ్వడం జరిగింది. అయితే మనకు కొత్తగా మున్సిపాలిటీలు అయితే ఏర్పడ్డాయి. అక్కడైతే చాలా ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. అక్కడ ఇన్ఛార్జ్లతో వీటైతే నెట్టుకొస్తున్నారని చెప్పేసి మనకు ఓవరాల్గా అయితే ఇక్కడ న్యూస్ అయితే ఉన్నది. సో వీటికి సంబంధించి తొందరగా ప్రభుత్వం అయితే ఈ భర్తీ పైన దృష్టి సాధించాలని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ నిరుద్యోగ భృతి అమలు ఎప్పుడు, త్వరలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై స్పష్టం చేస్తారన్నటువంటి మంత్రి కేటీఆర్ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు హామీ అయితే ఇచ్చింది. 3016 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. సో ఏడాది గడిచిపోయిన అమలుకైతే నోచుకోలేదు. సో ఉద్యోగుల భర్తీ చేయకపోవడంతో పాటు నిరుద్యోగుల ఆందోళన, అంటే ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు, ఇటు నిరుద్యోగులకు సంబంధించి భృతి కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో బీసీ సంఘాల మద్దతుతో పోరుబాట పడుతున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకైతే తెలంగాణలో నిరుద్యోగ భృతి పథకం కింద దాదాపు నిరుద్యోగులకు నెలవారీ డబ్బులు తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళు చేసినటువంటి అనాలిసిస్ ఇక్కడ చూసుకుంటే మనకి 2020-21 గాను మొత్తం దాదాపు 1000 కోట్లు అయితే మనకు ఈ డ్రాఫ్ట్ బడ్జెట్ కింద రూపొందిస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పేసి మనకైతే న్యూస్ ఉంది. ఇక్కడ చూడవచ్చు 1000 కోట్లకు కేటాయిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఇక్కడ మనకు దాదాపుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో 10 లక్షల మంది అయితే నిరుద్యోగులు అయితే వాళ్ళ యొక్క నేమ్స్ అయితే నమోదు చేసుకున్నారు. ఇంకా బయట మనకు టీఎస్పీఎస్సీ ద్వారా కూడా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. సో 20 లక్షల మందికి మనకు 3016 చొప్పున ఇస్తే అయితే ఇది 3600 కోట్లు అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మరిన్ని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 1000 కోట్లు అయితే ఇది ఎటు సరిపోదు, అంటే ఇది ఇప్పట్లో అయ్యేటువంటి అంశం అయితే కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే ఓవరాల్గా ఈ యొక్క న్యూస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ నిరుద్యోగ భృతి కంటే ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తేనే నిరుద్యోగులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇక్కడ అదో న్యూస్ కూడా ఉంది. అది కూడా 100% నిజం. ఎందుకంటే నిరుద్యోగ భృతి కంటే ఉన్న పోస్టులు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిల్ చేస్తే నిరుద్యోగులకు మంచి అవకాశం అవుతుంది. కంపల్సరీ నోటిఫికేషన్ చేసి ఉన్న ఖాళీని అయితే భర్తీ చేయాలని అయితే కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరిసిల్ల నుంచి మనకు జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారంట. సో ఈ నెల 16న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి జిల్లా ఉపాధి కల్పనాధికారి నీలం రాఘవేందర్ అయితే తెలపడం జరిగింది. సో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం మనకి ఇక్కడ ఎస్ఎస్సి చేసినటువంటి అభ్యర్థులు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన వారికి అయితే దీనికైతే అవకాశం ఉంది. 5000 నుంచి 20,000 వరకు అయితే వేతనం ఇస్తారంట. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా ఉపాధి కార్యాలయంలో మీరైతే 16న అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. ఒకసారి మీ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్ అయితే చూడండి, వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకి అది వే టు ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి అప్డేట్. రాష్ట్రంలో 131,000 ఈ ఉద్యోగాలు ఇచ్చామంటూ మనకి ఇక్కడ మరొక న్యూస్ చదవచ్చు. సమావేశంలో మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. కాదని నిరూపిస్తే తప్పకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటే ఇక్కడ న్యూస్ చదివచ్చు. ఓకే, 131,000 ఉద్యోగాలు ఇవ్వవచ్చు. సో బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంది, చాలా ఉద్యోగాలు అయితే ఖాళీ ఉన్నాయి కదా, అది 6 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి. ఓకే, ఇంకా నిరుద్యోగులకి ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీలు ఫిల్ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఎస్సీ నిరుద్యోగ యువతికి భరోసా అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో స్వయం ఉపాధికి ప్రోత్సాహం, ఎస్సీ ప్రతినిధుల ప్రతిపాదనలు, దళిత సాధికారతపై మేధోమదనం అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ నిరుద్యోగ యువతకు భరోసా అయితే ఇస్తున్నట్లు ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు అయితే ఒక ప్రకటన ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగింది. సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 11 to
12 మధ్యలో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కనుక నేను దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇలా చేస్తే కొలువు అంటూ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఏ విధంగా చదవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, సో ఎటువంటి చర్యలు మీరు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక మంచి న్యూస్ అయితే ఆర్టికల్ రూపంలో రావడం జరిగింది. ఇది కూడా మీకు అయితే పీడిఎఫ్లో అయితే ఇస్తాను. 10 to 11 మధ్యలో 12 లోపు అయితే వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్. సో వీడియోని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇది మనకు 100 వీడియో. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.